సమయంలో ప్రభు బలి చేరి వచ్చిన మనము ప్రభు బలిలో పాలు పొందక ముందు దేవుని వాక్యాన్ని వింటాం. దానికి ముందుగా బైబిల్ పల్లకెత్తి మరి బైబిల్ పల్లె పాడుకుంటాం. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుంటాం. భలే భలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి బలలో ప్రవేశించక మునుపు సార్వత్రిక వాగ్దానము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మరొక వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 11వ అధ్యాయము 28వ వచనం, పేజీ నెంబర్ 153. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన యేసయ్య, ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఆరాధనలో మీరు ఎంతో తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చారు ప్రభువా. మా ఆరాధన అంతా నీకు అంగీకారమని మేము నమ్మి స్తుతిస్తున్నాం ప్రభువా, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, బలవర్తమానంలో బలలో పాలు పొందలు మునుపు మేము సరి చేసుకుని మా హృదయాన్ని సరి చేసుకుని ప్రభువా, బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందలు పొందటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నీవు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడివి తండ్రి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండునని మాట్లాడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 11:28లో ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలని మాట్లాడుతూ వచ్చినారు ప్రభువా. ఆ విధంగా మేము ప్రతి ఒక్కరము నీ రక్తంలో నీలో మేము పరీక్ష చేసుకుని బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు సహాయం చేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, నీవు శాశ్వతమైన దేవుడివి, నన్ను ఒక నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. నీ రాజ్యం శాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం, నీ జీవం శాశ్వతం. యుగ యుగములు నిత్యం జీవించాలని నిత్య జీవాన్ని ఇస్తూ వచ్చారు ప్రభువా. ఈ లోకంలో నా జీవితం అయితే, నేను జీవించిన జీవితం అయితే ప్రభువా శిథిలమైపోయింది, శాపగ్రస్తం అయిపోయింది, పాపాలు విస్తరించిపోయినాయి. నన్ను ఎవరు కూడా చూడలేదు ప్రభువా, ఆదరించలేదు, కనికరం చూపలేదు ప్రభువా. మీరు మాత్రమే ఆకాశం నుండి భూమి వైపు చూసి నన్ను చేరదీస్తూ వచ్చారు ప్రభువా. నా ఆత్మ నశించిపోకుండా ఉండటం కొరకు ఆనాడు కలువరి సిలువలో ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తంలో నా యొక్క ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి విమోచించినారు ప్రభువా. అందరిని బట్టి వందనాలు ప్రభువా. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి నేను ఏమి ఇవ్వగలను ప్రభువా? ఏమి ఇవ్వలేక
ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములోని నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఇది ఎవరికి ఇచ్చారు వాగ్దానం? ఎవరికి ఇచ్చారు? దేవుడు యెహోషువకి ఇచ్చాడు. అప్పుడు వరకు ఎవరుండారు? మోషే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యంలో నుంచి నడిపిస్తూ వచ్చాడు. యెహోషువ కానీ మోషే కానీ ఎప్పుడన్నా వ్యాజ్యం అన్నట్టు కానీ గొడవ పడినట్టు కానీ ఉందా? లేదు. యెహోషువ కనీసం ఒక మాట కూడా ఎత్తల. అహరోను సైతం, మిరియాము సైతం, అక్క సైతమే భయపడిపోతుంది కదా. ఇప్పుడు వరకే మోషే చనిపోతూ వచ్చాడు. చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువకి దర్శనమిచ్చి ఈ మాట చెప్తూ వచ్చినాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అప్పుడు వరకు ధైర్యంగానే ఉన్నాడు. మోషే ఉన్నాడు కదా, మోషే చూసుకుంటాడని ధైర్యంగా ఉంటూ వచ్చాడు. ఒక్కసారి భయం వచ్చేసింది. అంతమంది ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఏదన్నా ఉంటే సనుగుతారు, గొణుగుతారు. వారిని తట్టుకోవటం నా వల్ల కాదని యెహోషువ దేవునికి మొరపెడతాడన్నమాట. పెట్టినప్పుడు దిగులు పడమకు, మోషేకు తోడైనట్టుగా నేను కూడా నీకు తోడై ఉంటాను, వారిని వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకొని పోతాను. ఇదే సార్వత్రిక వాగ్దానం కదా మంది ఫస్ట్ది, అవునా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అయితే మార్గము, ఆయన మార్గం ఎలాంటిది? మార్గం కావాలిగా, ఒక త్రోవ కావాలిగా. మనం అంటే ఆ త్రోవలన్నీ దాటిపోయి వచ్చేసాం, దేవుని త్రోవలోకి వచ్చేసాం. మన పిల్లలు ఎలాంటి మార్గంలో పోవాలి? మనం పోయిన మార్గంలోనే మన వెనకాల వస్తారు కదా, మన వెనకాలే నడిపిస్తాం. వేరొక మార్గంలో పోరుగా, వేరొక దారిలోకి రూట్లోకి పోరు కదా. అయితే ఇక్కడ దేవుని మార్గం కావాలి. ఈడ మనుషుల మార్గం ఉంది, దేవుని మార్గము ఉంది, రెండు ఉన్నాయి. మన మార్గాలు ఎలాంటివి? ఈ భూలోక సంబంధమైనవి. దేవుని మార్గాలు ఉన్నతమైనవి కదా. దేవుని మార్గాలు ఉన్నతమైనవి. మనం ఇంజనీరింగ్ చదవాలంటే డాక్టర్ని చేస్తాడు, డాక్టర్ చదవాలంటే ఇంజనీర్ అవుతాం. అట్లా ఉంటుంది అన్నమాట దేవుని ఆలోచనలు. మన ఆలోచనలు ఈ లోకం వరకే ఉంటాయి. అయితే బలలో ప్రవేశించక మునుపు మనం ఏ మార్గంలో నడవాలి, ఎలాంటి మార్గంలో నడుస్తున్నాం, ఏ మార్గంలో వెళితే మనం దేవుని మార్గంలో ఉన్నట్టు, లేదా దాన్ని సరి చేసుకుని, ఒకవేళ దేవుని మార్గంలో లేకపోతే మనం సరి చేసుకుని ఆ బలలో యోగ్యంగా పాలు పొందేవారిగా మనం జీవించాలన్నమాట. అయితే యెహోషువతో ఏమంటున్నాడంటే, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అంతటిలో ఏ మార్గంలో వెళ్ళినా యెహోషువ గొప్ప నాయకుడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి ఇశ్రాయేలు ప్రజలకు వినిపించి వారిని ఆ మార్గంలో నడిపిస్తూ వచ్చినాడు. తప్పిపోయాడు ఎక్కడన్నా? ఎక్కడ ఒక్క పొల్లు కూడా తప్పిపోలేదు. అందుకే నీ మార్గం అంతటిలో నేను తోడున్నాను అంటున్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? మనకు కూడా అలాంటి మార్గం ఉందా? యోహాను సువార్త 14:6 ఏముంది? యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయనే మార్గము, ఆయనే ఒక మార్గము. ప్రభువా, ఇప్పుడు వరకు నేను తప్పిపోతూ వచ్చాను, నన్ను నీ మార్గంలోకి నడిపించు. మా పితరులందరూ నువ్వు ఈ సెలవిచ్చిన మార్గంలోనే నడుస్తూ వచ్చారు. నేను ఒకవేళ తప్పిపోయినేమో సరి చేసుకుని
నీ మార్గంలో నడవటానికి నాకు సహాయం చెయ్యి. అంత మాత్రమే కాదు, బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందటానికి కూడా సహాయం చేయని ప్రార్థించినప్పుడు మాత్రమే మనం ఆయన మార్గంలో నడవగలుగుతాం. అయితే మన మార్గంలో ఎలాంటివంట? సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, 14-12. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీను. మన మార్గం ఎలాంటిదంట? మనుషుల ఎడల ఈ లోకంలో జీవించినట్టే మన సరైన మార్గం అనుకుంటాం. అయితే దేవుని ఎదుట ఎలాంటిదంట? అది మరణంలోనికి దారి చూపించేదంట, నడిపించేదంట. ఆ మార్గంలో ఉన్నవేమో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే అనేక మంది బలహీనలైపోతున్నాం, రోగులైపోతున్నాం, చివరికి ఫస్ట్ బలహీనం అయిపోతున్నాం. మానవ శరీరం అంతా మనం బలహీనమైనాక ఒక రోగం వస్తుంది. ఎనీ డిసీజెస్, ఏ రోగమైనా కావచ్చు, రోగం వస్తుంది. తర్వాత క్షీణించి అది ఎక్కువైపోయి చాలామంది నిద్రించుతున్నారు. ఉంది కదా, కొరింథీ 28 కింద 29-30 వచనాల్లో ఉంది. చాలామంది చదవద్దులే, నిద్రించుతున్నారు. ఎందుకు అంటే ఆయన మార్గంలో మనం సరైన విధానంలో నడవలేకపోతున్న కారణాన్ని బట్టి బలహీనం అయిపోతున్నాం, శక్తి లేకుండా ఉంటున్నాం. అయితే అది ఎలాంటి మార్గం అంట? మనుషుల ఎడలేమో మనం వెళ్తుంది మంచి మార్గమే, అయితే అది దేవునికి మరణకరమైన మార్గంలో మనం ప్రయాణిస్తున్నామని అర్థము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన ఆలోచనలు ఎలా ఉండే? మన మార్గాలు ఈ లోకానికి సంబంధించినవి, అది మరణకరమైన మార్గం. అయితే దేవుని మార్గాలు, దేవుని తలంపులు ఎలా ఉండయి? ఆకాశము కంటే ఎంతో ఎత్తుగా ఉన్నాయంట. ఉన్నతమైన మార్గం. మనం ఏ మార్గంలో వెళ్తున్నాం? మరణకరమైన మార్గంలో వెళ్తున్నామా, ఉన్నతమైన మార్గంలో వెళ్తున్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం కొద్దిగానే ఆలోచిస్తాం, ప్రభు అయితే మన గురించి అంతా ఆలోచిస్తాడు. ఎందుకంటే శాశ్వతమైన రాజ్యంలోనికి నన్ను తీసుకువెళ్ళాలని ఆయన ఎక్కువగా తలంపు పెట్టుకున్నాడు మన మీద. అయితే మనం అలా కాకుండా మన మార్గాల్ని ఎంచుకుంటూ ఉంటాం. అయితే మన మార్గాన్ని ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు మాత్రమే ఆయన మార్గంలోనికి వెళ్తాం. కీర్తనలు 37:5 వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన మార్గము ఎవరికి అప్పచెప్పుకోవాలంట? యెహోవాకి, దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే మనం మరణకరమైన మార్గంలో నడుస్తున్నాం, మరణకరమైన జీవితంలో మనం జీవిస్తున్నాం. ఆ మరణాన్ని తప్పించటానికి, ఆ పరలోక రాజ్య నిత్యమైన నివాసానికి మనకు తీసుకువెళ్ళటానికి మనమే ఆయనకి అప్పగించుకోవాలి. మన మార్గాలన్నిటినీ, మన తలంపుల ఆలోచనలన్నిటినీ ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన సరైన మార్గంలో. అంత మాత్రం కాదు, ఏముంది కింద? ఆయన నమ్ముకోవాలి, నమ్మి ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు మాత్రం ఆయన మన కార్యాన్ని మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది. ఆయన మార్గంలో లేకుండా, ప్రభువా నాకు గవర్నమెంట్ ఉద్యోగమే, పెద్ద కార్పొరేట్ శాలరీ రావాలి, ₹1,00,00,000 రావాలి అని ఆలోచించామనుకో, దేవుడు ఫస్ట్ ఆయన నమ్ముకోవాలి. ప్రభువా నేను వెళ్ళేది సరైన మార్గమా కాదా?
అని ఆయన అడగాలి. అదేమి లేదు. మనం అట్లా ఆలోచిస్తాం. మన ఆలోచనలు ఎట్లా? మనం కూడా మంచి ఉద్యోగం చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి, లేకపోతే కేడిఎం బైక్ కొనుక్కోవాలి. ఒక్కళ్ళు ఎక్కుతారు దాని మీద, రెండో వాళ్ళు ఎక్కడో, సీట్ ఎంత ఎత్తున ఉండిద్ది కదా, ఏడో ఉండట్టు ఉండిద్ది. అయితే మన ఆలోచనలు ఇలా ఉంటాయి అన్నమాట. కానీ దేవుని ఆలోచనలు ఉన్నతమైనది ఇవ్వాలని, ఉన్నతమైన మార్గంలో ఉండాలని. మహా అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మనం? 60. ఆయుష్ ఎక్కువైతే ఓ 10 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అనుకోండి. తర్వాత ఇక మనం బ్రతకలేము ఇక్కడ. అయితే నిత్యం ఉండేది ఆయన రాజ్యం అన్నమాట. ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే మన మార్గాన్ని ఏం చేయాలి? ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు మాత్రమే ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26-16 చూడండి. మేలుకరమైన మార్గము ఇర్మియా 6:16 కదా. ఏముందక్క, మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించడి, మేలుకర మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలుకరమైన మార్గంని ఎంచుకోవాలంట, అందులో అడగాలంట. ఎవరిని అడుగుతారు ఈ లోకంలో? మనం ఏదైనా చదువుకోవాలంటే తల్లిదండ్రులను అడుగుతాం. తల్లిదండ్రుల కన్నా ముందు స్నేహితులు ముఖ్యం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనుకుంటా బహుశా కదా, స్నేహితులను అడుగుతారు. నిజమైన స్నేహితుడు ఎవరు? ప్రభువే. సామెతలు 17:17 ఉంది, విడువక ప్రేమిస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్న స్నేహితులు అవసరం కొద్దే ప్రేమిస్తారు, అవసరం కొద్దే వస్తారు, అవసరం తీరిపోయినాక ఒక 100 రూపాయలు ఫోన్పే చేయగానే నీకు అంతే, స్విచ్ ఆఫ్ కదా. అలాంటి స్నేహితులు ఈ లోకంలో. అంటే అందరూ ఉండరు. ఆత్మీయంగా కష్ట సుఖాలను అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు, అందరూ ఉండరు. అందరిని అనకూడదు, కొంతమంది మాత్రమే. అయితే మనకేముంది? మేలుకరమైన మార్గం ఏదో విచారించి అందులో నడవాలి. అప్పుడేముంటుంది? మన హృదయానికి నెమ్మది ఉంటుంది. ఈ లోకంలో ఇప్పుడు ఎంతోమంది నమ్మకం లేదు, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే కంప్యూటర్ కాలం కదా. మా ఊడు జాబ్ వచ్చిద్దో లేదో, మంచి సీట్ వచ్చిద్దో లేదో, మంచి కాలేజీ అనా, యూనివర్సిటీలు చదివితేనే చదివినట్ట కాదు. మన తెనాల్లో ఇక్కడ ప్రియదర్శిని అనుకుంటా, ఐడియా ప్రియదర్శిని వచ్చినా చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు. మార్గంలో నడిచేవాడు, మేలు పొందుకునేవాడు ఎక్కడైనా చదువుతాడు, ఏ కాలేజీలో చదువుతాడు. చదివి రానివాడు యూనివర్సిటీలో పెట్టినా ఏమాత్రం చదవలేడు. అయితే ఈ దినాల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? నెమ్మది లేని పరిస్థితులు. పిల్లలకు మంచి కాలేజీ, నేను పిల్లలను బాగా చూసుకోవాలి, పిల్లల పెళ్ళి, చదివింపులు, ఇంకా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కొనేవాలి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి. అంత టెన్షన్సే. లెగిసిన కాడ నుంచి మన జీవితం అంతా ఒత్తిడి. అందువల్ల మనం ఏమైపోతున్నాం? నీరసించిపోతున్నాం. ఎక్కడన్నా మీటింగ్ పెట్టారనుకో వెళ్ళలేము, ఎందుకంటే బలహీనత వచ్చేసింది మనకి, వెళ్ళలేని పరిస్థితి. రక్షించబడిన దినాల్లో ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పరిగెత్తుతాం. ఆటో అయినా, నడిచైనా, కాలినడకైనా, బైక్ అయినా, ఆటో అయినా, లాస్ట్కి మందిరం వ్యాన్ అయినా వెళ్తాం. కానీ రక్షించబడిన తర్వాత కొద్ది దినాలు గడిచినాక ఆ ప్రేమ చల్లారిపోతుంది. మార్గంలోనికి రాము, దేవుని సన్నిధికే రాము ఎక్కువ. రక్షించబడి కూడా. అందుకే ఈ దినాల్లో మనకి నెమ్మది లేని పరిస్థితులు ఉంటున్నాయి. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా
నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాం. అందుకే దేవుని మీద ఆధారపడాలి. మేలుకరమైన మార్గము ఏదో విచారించాలి. ఆ మేలుకరమైన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మన హృదయానికి నెమ్మది ఉంటుంది. మేలుకరమైన మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన మార్గంలో నడుచుకోవాలంటే ఆయన మార్గంలో ఎలా నడుచుకోవాలి? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. 8:6. చాలక్క. ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. మనం ఎలా నడవాలంట? ఆయన ఆజ్ఞలను గైకొంటూ భయపడుతూ నడవాలంట ఆయన మార్గంలో. లేకపోతే ఈనాడు చిన్నపిల్లల కాడ నుంచి భయం లేదు. ఎందుకంటే సెల్ ఫోన్ ఇస్తావా లేకపోతే దూకేయమంటావా? సెల్ ఫోన్ కొనిస్తావా, కాలేజీ మానేయమంటావా? నేను ఇష్టపడిన అమ్మాయినే నేను చేసుకుంటా, వేరే వాళ్ళు చెప్తే నేను చచ్చిపోతా. ఇవన్నీ రొటీను కదా. ఇలాంటి మాటలు వస్తావంటే ఎందుకంటే మనం దేవుని ఆజ్ఞల్ని గైకొనలేకపోతున్నాం. దేవుని భయం లేదు ముందు, తల్లిదండ్రుల భయం లేదు, తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు. మా నాన్న అంటే ఇప్పుడు కూడా భయం. నేను ఓ మాటలో చెప్పాలంటే 7 మేము పిల్లలం. మా నాన్నకి, మా నాన్న ఇప్పుడు భయం. నాకు 40 సంవత్సరాలు ఇప్పుడు, అయినా భయపడతా. ఎందుకంటే అంత కష్టపడి పెంచాడు నన్ను. మా 7 అట్లా కష్టపడి పెంచాడు. మాకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు. మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. చదువులో సహాయం చేసిన వారు కూడా లేరు. అయితే కష్టపడి చదువుకున్నాను ఇంజనీరింగ్. అన్ని ర్యాంకులే వచ్చినాయి అనుకోండి దేవుని దయ వల్ల. నేను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డానో, దేవుని ఆధారం చేసుకుని నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకునే వెళ్తాను నేను. మా మిసెస్ కూడా సహవాసమే, మంచి బిలీవర్. నేను ఆమెను బట్టే కొన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అంటే ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అని కాదు, చెప్తున్నా. సహవాసం అట్లా ఉండిద్ది అన్నమాట. మా ఆవిడే ఫస్ట్ నాకు తరిపేది. సేవకుల దగ్గర తీసుకున్నా కొద్దిగా రఫ్గా చెప్పేవాడిని ఇటు వరకే పాత దినాల్లో. అయితే మా మిస్సెస్ అట్లా కాదు ఇట్లా కాదు, క్రమం ఒక రకం చెప్పాలని. మేము ఇప్పుడు లేచిన కాడ నుంచి 5 గంటలకి మార్నింగ్ ప్రార్థన పెట్టుకుంటాం ఇంట్లోనే. సాయంత్రం పడుకునేటప్పుడు ఎక్కడ ప్రార్థన ఉండా వెళ్తాం, పిల్లలతో సహా వెళ్తాం. ఎందుకంటే ఇక దేవుడే మనకు ఆధారం, ఇంకేది లేదు. అయితే నేను ఎన్నో పరిస్థితులు, గంజి తాగటానికి కూడా లేని పరిస్థితుల్లో నేను పెరుగుతూ వచ్చాను. 7. నాకన్నా నా తర్వాత 5 ఉన్నారు, 4 ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ చదివించుకుంటూ వచ్చాను. నాకు దేవుడు ప్రేమించి నాకు మంచి జాబ్ ఇచ్చాడు. నాకు ఏ అలవాట్లు లేవు, చెడు అలవాట్లు కానీ ఏమి లేవు. చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణలో పెరుగుతూ వచ్చాం. 7 కూడా అట్టగా వచ్చాం. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక ఇంజనీర్గా చేస్తాను ప్రజెంట్ హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేస్తూ వచ్చా. ఇటు రావాలంటే కొద్దిగా టైం పట్టేది ట్రాన్స్ఫర్. అయితే దేవుడు నాకు దర్శించాడు కాబట్టి నేను దర్శనానికి, ఆయన మార్గంలో రావడానికి 4-5 సార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన దర్శించాడు. దేవుని మాటలు చెప్పాలని, ఎట్ట చెప్పాలో తెలియదు మనకి. అయితే దేవుడే చూసుకుంటాడు. ఇచ్చినాక నేను అవిధేయత చూపించా. ఆయన మార్గంలో రావడానికి 3 సార్లు వెళ్ళి హాస్పిటల్కి. శరీరం అంతా సూదులే ఎక్కించారు, అంతా యాంటీబయాటిక్సే. ఇక ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకుని ఆగిపోయానో అప్పటి నుంచి ఇక లేదు. ఆయన పని నెరవేర్చుకోవడానికి ఆయన ఏమైనా చేస్తాడు. చేయడంటారా? చేస్తాడు. మనల్ని శ్రమ పెడతాడు, శిక్షిస్తాడు. అవన్నిటికి మనము ఆయనకి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆయన మన మార్గాన్ని ఆయనకి అప్పగించుకుంటామో
అప్పుడు మేలుకరమైన మార్గంలో మనం నడుస్తాం అన్నమాట. అయితే అందరూ కూడా ఎట్లా రావాలి? యేసుక్రీస్తు మార్గంలోనికే రావాలన్నమాట. అయితే ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి మనం? కొలసి అపోస్తులైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 9వ వచనం చదవనాక. కొలసి ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలక్క. మనం ఎలా ఉండాలంట? ఒకరికొకడు అబద్ధం ఆడుకోకూడదు. యెహోషువ మోషే అట్టగుండారా? లేరు. సాగిపోతూ అబద్ధం ఆడకూడదు. ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకుని నవీన స్వభావాన్ని, నూతన స్వభావంతో మనం ఆయన మార్గంలో నడవాలి. ప్రభువా, నేను వెళ్ళేది సరైన మార్గమేనా? నీకు ఇష్టమైన మార్గమేనా? ఒకవేళ నీ ఇష్టమైన మార్గంలో నడవకపోతే నాకు మరణమే అని మనం పరీక్షించుకోవాలి. దినదినం పరీక్షించుకోవాలి. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా, ఈరోజంతా గడిచేటప్పుడు, ఈ దినమంతా మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ తప్పిపోయాను? ఎవరి దగ్గర అబద్ధం ఆడానా? అనవసరమైన మాటలు మాట్లాడానా? నీకు ఆయాసకరమైన మాటలు మాట్లాడానా అని మనం పరీక్షించుకోవాలి. అయితే మనం ఎలా ఉండాలంట? నవీన స్వభావాన్ని ధరించుకుని ఆయన మార్గంలో నడుస్తూ రావాలి. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. ఆయన సన్నిధికి ఎలా రావాలి? చదవనక. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, అంతేనక్క, చాలు. ఎలా ఉండాలంటే ఆయన మార్గంలో భయపడుతూ నడవాలి కదా. భయపడుతూ నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి. అంటే ఆయన సన్నిధిలో ఎలా నడవాలి? భయపడుతూ నడవాలి. కొంతమంది భయం లేని పరిస్థితులు ఉంటాయి. క్రమశిక్షణ ఉండదు. భయం అనేది తెలియదు. దేవుడు చూస్తున్నాడని, దేవుడు చూసి దానికి తీర్పిస్తాడని ఏది ఉండదు. మనం భయపడకుండా ముందుకు సాగిపోతాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? భయపడుతూ ఆయన మార్గంలో నడవాలి. రెండవదిగా ద్వితీయోపదేశకాండం ఇక్కడే 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలని. ఎలా నడుచుకోవాలంట? హత్తుకొని నడుచుకోవాలంట. ఆయన్ని ప్రేమించాలి. ముందు ఆయన్ని ప్రేమించాలి, హత్తుకొని నడవాలి. ఆ ఆజ్ఞలోని శిరస వహించి మనము నడవాలి. మొట్టమొదటి ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంట? భయపడుతూ నడవాలి. రెండవది ఆయన్ని హత్తుకొని అనగా ప్రేమిస్తూ నడవాలి. అంత మాత్రమే కాదు, ఎలా ఉండాలి? జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎక్కడ? ఆయన మార్గంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, 19వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 9వ వచనం. 19:9. నిత్యమును ఆయన మార్గంలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు ఈ 3 పురములు కాక మరి 3 పురములను ఏర్పరచుకోనండి. ఎలా ఉండాలంట? ఆయన సన్నిధిలో నిత్యమును నడుచుకోవాలంట. ఆయన మార్గంలో ఎలా నడవాలి? మనము నిత్యము నడవాలంట. నిత్యం అంటే ఒకరోజు వచ్చి రెండో రోజు రాకుండానా? ఈ సండే వచ్చి రెండో సండే రాకుండానా? అట్ట కాదు. ఆయన రక్షణలోనికి వచ్చినామంటే
నిత్యము బ్రతికున్నంత కాలం, మన జీవితకాలం అంతా నిత్యం ఆయన మార్గంలో నడుచుకోవాలి. యెహోషువ గ్రంథం 1వ మాట ఉంది. ఇక్కడైనా మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను, నీవు నడుచు ప్రతి మార్గంన తొలగకూడదు. ఎలా ఉన్నాడంట యెహోషువ? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి ప్రకారం కుడికి కానీ ఎడమ కానీ తొలగలేదు. లోతు భార్య తిరిగినట్టు వెనక తిరిగాడా? తిరగల. అయితే లోతు భార్య తిరిగింది, నష్టపోయిందా లేదా? నష్టపోయింది. తిరగొద్దు అన్నాడు దేవుడు, కానీ తిరిగింది. అయితే ఇక్కడ యెహోషువ ఎలా ఉన్నాడు? మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేస్తూ వచ్చాడు. ప్రతి మార్గము చక్కగా అంటే క్రమం కలిగి, దేవుని మందిరంలో మనం కూడా క్రమం కలిగి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అంత మాత్రమే కాదు, కుడికి కానీ ఎడమ కానీ తొలగలేదు, చూడలేదు. అటు కానీ ఇటు కానీ శ్రమలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, చివరికి ఎంత దయనీయమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా కుడికి కానీ ఎడమ కానీ తిరగలేదు. మనం కూడా ఆ విధంగా ఉండాలని, కుడికి కానీ కష్టాన్ని చూడొద్దు, యేసు వైపు చూచు. ఆయన పరుగు పందెంలో, ఆయన మార్గంలో ఎలా ఉండాలి? ఫిబ్రవరి 12:2 కదా, యేసు వైపు చూచు ఆయన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తాలి. ఆయన మార్గంలో మనం ఓపికగా పరిగెత్తాలి. రక్షించబడిన దినాల్లో మనం ఎలా ఉంటాం? మనం అనుకున్న జరిగిపోవాల్సిందే అనుకుంటాం కదా, అనుకుంటాం. అసలు తీసుకునేది మనం జరగటం కోసం. మన ఏ అయితే యాంబిషన్స్, కోరికలు ఇవన్నీ ఉంటాయో, బాప్టిజంలోకి వస్తే ఇవన్నీ ఒక్కసారిగా అయిపోవాలనుకుంటాం. అవుతాయా? అవ్వవు. దేవుని ఆలోచన అది కాదు. మన ఆత్మ నశించిపోకూడదు, అది మెయిన్. అయితే యెహోషువ అయితే కుడికి కానీ ఎడమ కానీ తిరిగి చూడలేదు. ఎందుకంటే ముందు ఎవరున్నారు? ఆయన యేసు వైపు చూశాడు. యేసు మార్గంలో నడుచుకుంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన మార్గంలో మనం నడకపోతే ఏమి నష్టపోతాం? మీకా గ్రంథము 3వ అధ్యాయము, మీకా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎలా ఉండారంట? కాళ్ళు దుర్మార్గతను అనుసరించి నడుచుకున్నారంట. ఎవరైతే దుర్మార్గంలో, ఆయన చెప్పిన మాటలు కాకుండా ఆయన మార్గంలో నడవకుండా ఉంటారో వారి మనవి వినడు. మరి ఎలా ఉండాలి? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకొనుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించుటయో, ఇంతే కదా నేను యెహోవా అడుగుతున్నాడు. ఎలా ఉండాలంట? మనము న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. అదే కదా దేవుడు అడుగుతుంది. ఇంకేమైనా అడుగుతున్నాడా? ఏం అడగట్లేదు. న్యాయంగా నడుచుకోమంటున్నాడు. అన్యాయం జోలికి పోవద్దు. రెండోది కనికరంని చూపమంటున్నాడు. మన కుటుంబం విషయంలోనే కాదు, మన కుటుంబంలో పిల్లలు, మన భర్త, వీళ్ళే కాదు, బంధువులైనా, రక్త సంబంధికులైనా, ఎవరైనా సరే, ఎవరి పట్లైనా కనికరం చూపాలి, దీన మనసు కలిగి ప్రవర్తించాలి. ఇదే దేవుడు అడుగుతున్నాడు. అదే ఇష్టమైంది అన్నమాట, ఇష్టమైన మార్గం. అయితే ఆయన మార్గంలో మనం నడవాలంటే
ఏం కావాలి మనకి? నూతన హృదయం కావాలి. నూతన హృదయం, నూతన బుద్ధి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయంను నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీలరా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవాకు. మరణాన్ని తెచ్చుకుంటున్నారంట ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు? ఆయన మార్గంలో నూతన హృదయం లేదు, నూతన బుద్ధి లేదు. అంతా పాత స్వభావం. పాపంలోనే జీవిస్తాను, పాపంలోనే ఉంటానని ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఈనాడు మనల్ని ఏమంటున్నాడు? నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని, ఆ రెండింటి ద్వారా మనం ఆయన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆ విధంగా లేమనుకో, మనము మరణానికి పాత్రలు అవుతాం. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండె ఇచ్చేదని. మన హృదయము కఠినమైపోతుందంట. ఎందుకంటే దేవుడంటే అయిష్టం. అయితే నూతన హృదయాన్ని కఠినపరచుకోకుండా మాంసపు హృదయంతో ఆయన మార్గాల్ని ఎతకాలంట. అంత మాత్రమే కాదు, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు యథార్థంగా దేవుని మార్గంలో యథార్థంగా నడిచిన వారు. మొట్టమొదటి వ్యక్తి 2వ రాజుల గ్రంథము అయిపోయింది, త్వరగా ముగిస్తాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. ఒక రాజు ఉంటాడు హిజ్కియా. 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చింది కదా. ఇదంతా హిస్టరీ ఉంది కానీ టైం సరిపోదు చెప్తామంటే. అయితే దేవుని సన్నిధికి అవిధేయత చూపించాడు. రాజు అయినప్పటికీ ముందు ఉన్నత దుర్గాలన్నింటినీ పడగొట్టించాడు. ముందు బాగానే ఉంది, మధ్యలోకి వచ్చేపాటికి కొంచెం గర్వం వచ్చేసింది, దేవుని సన్నిధికి దూరం అవుతూ వచ్చాడు. అయితే మనం కూడా అంతే, దేవుని సన్నిధికి రాలేదనుకో ముందు బలహీనులం అయిపోతాం, తర్వాత రోగం వస్తుంది, తర్వాత ఎక్కడ టికెట్టు? పరలోకానికే టికెట్ ఇక కదా. అయితే ఇక్కడ రాజు మరణకరమైన రోగం వచ్చింది. ఇక కన్నీళ్ళు విడుతూ ప్రార్థిస్తున్నాడు. ఇక యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు కదా, ఇక నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీ టైం అయిపోయింది, దేవుడు పిలుస్తున్నాడని చెప్పినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడేమంటాడు? యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థించాడు. యథార్థంగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన సన్నిధి కూడా యథార్థ హృదయంగా నడుచుకుంటూ వచ్చాడు. ఆయన దృష్టికి ఎలా ఉన్నాడు? అనుకూలంగా ఉన్నాడు. దేవుడే చెప్పాడో అది చేస్తూ వచ్చాడు. అయినప్పుడు కూడా కొంచెం అవిధేయత మూలన మరణకరమైన రోగం వచ్చి వచ్చింది. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే చేసింది యథార్థ హృదయంతో చేశాడు, యథార్థంగా చేశాడు కదా. చేసిన కారణాన్ని బట్టి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడుతూ వచ్చింది. మనం కూడా ఇంకేముంది, నా పరిస్థితి అయిపోయింది మనం చెప్తూ ఉంటాం. పేరెంట్స్కి కానీ పిల్లలు కానీ, ఇంకేముంది నా పని అయిపోయిందిరా, ఇక మీరన్నా జాగ్రత్తగా బ్రతకండి అని మనం చివరిగా అంటూ ఉంటాం కదా. కానీ దేవుని ఆలోచన అది కాదు. ఆయన మార్గంలో సరి చేసుకుంటావు అని.
నీ హృదయాన్ని యథార్థమైన స్థితిలో, యథార్థమైన మార్గంలో నడిపిస్తావని మనకు ఒక పరీక్ష. ఆ పరీక్ష గమనించకుండా మనం ఏం చేస్తాం? ఇంకేముందిలే, అయిపోయింది, అంతా సున్నం, అంతా బూడిదైపోయిందని మనం అనుకుంటాం కదా. అలా ఉండకూడదంట. హిజ్కియా లెక్క కన్నీళ్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఎందుకంటే ఆయన మార్గంలో ఉన్నాడు కాబట్టి. ఎక్కడో కొంచెం తప్పిపోయినంత మాత్రాన దేవుడు ఇడిచిపెట్టాడు అనుకున్నారా? ఇడిచిపెట్టాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా నా యందు, నా మార్గంలో యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడు. కన్నీళ్లతో యథార్థంగా ప్రార్థిస్తూ వచ్చాడు. అందుకారణాన్ని బట్టి ఆయుష్ను పొడిగిస్తూ వచ్చినాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, 2వ రాజు ఉన్నాడు. ఇక్కడే 2వ రాజులు 22వ అధ్యాయము 2వ వచనం. అతడు యోషియా, ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడు యోషియా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. రాజ్యంలో కొద్దిగా అలజడైంది. యోషియా 8 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యాడు. 8 సంవత్సరాల వయసు. అసలు జ్ఞానం ఉండిద్దా? ఏమన్నా తెలిసిద్దా? తెలియదు. అది దావీదు, తన పితడైన దావీదు చూపిన యథార్థమైన మార్గం ఎంచుకున్నాడు. ఆయనలాగే ప్రవర్తించవచ్చు. తర్వాత ముందు వచ్చే కొద్ది తప్పిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడైతే యథార్థంగా, ఆయన దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఆయన మార్గాలన్నీ సక్రమంగా అనుసరించి నడుచుకుంటాం కారణాన్ని బట్టి కుడి ఎనమ కూడా తిరగలేదంట. దావీదు ఎలాంటి వాడు? చెప్పండి, నా హృదయానుసారుడు. ఎందుకన్నాడు? దావీదు పాపం చేయలేదా? చేసాడు. కానీ ఆయన పనులు, ఆ పాపం పోయిందన్నమాట. ఆ పాపం ఒక్కదాన్నే దేవుడు గుర్తించలా. ఆయన యథార్థత, హృదయం ఎలా ఉంది? యథార్థం ఉంది. అందుకారణాన్ని బట్టి దావీదుని నా హృదయానుసారుడు అన్న. అట్లాగే యోషియా కూడా దావీదు ప్రవర్తన చూసి యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడు. మనం కూడా ఆయన మార్గంలో యథార్థంగా ప్రార్థిస్తే, ప్రభువా నేను తప్పిపోయాను, ఇరుగు పొరుగు వారితోనూ, సహవాసంలో ఉన్న వారితోనూ, సేవకులతోనూ, ప్రతి ఒక్కరితోనూ, వ్యక్తిగతంగాను, సంఘంగాను, సమాజంగాను, కుటుంబంగాను నేను ఊరికి కోపం తెచ్చుకుంటున్నాను. ప్రతి ఒక్క చిన్న విషయం మీద కోపపడుతున్నాను. తప్పిపోయాను ప్రభువా, ఆ బల్ల దగ్గరకు వచ్చాము. ఇక నుంచి నన్ను క్షమించి, ఇక నుండైనా నీ యథార్థమైన మార్గము, మేలుకరమైన మార్గము, ఆ మార్గంలో నడుచుకుంటాను ప్రభువా అని ఒక్కసారి ప్రార్థించినట్లయితే ప్రభు మనల్ని ఆ మార్గంలో నడిపిస్తాడు. 3వ రాజు 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మార్గంలో యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోధాల నుంచి తీసివేసింది. ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడు. ఎవరు? యెహోషాపాతు కదా. యెహోషాపాతు కూడా చోట తప్పిపోయాడు. ఆహాబుతో బియ్యమందాడు. అప్పుడు ఏమంటాడు? యుద్ధం మీద సిరియా ఆ దేశం అంతా వచ్చినప్పుడు నీవే మాకు దిక్కు అంటాడు కదా. యథార్థంగా దేవుని ప్రార్థిస్తుంది. అయితే ఇక్కడ యెహోషాపాతుని ఏం చేశాడు? మనసుని దృఢపరుచుకున్నాడు. దేని కొరకు? దేవుని మార్గంలో యథార్థంగా నడుచుకోవటానికి మనసును స్థిరపరుచుకున్నాడు. మనం అంటారు చాలా హిప్నోటిజం అని ఒక తెలిసి ఐడియా ఉందా? హిప్నోటిజం మనసుని ఎలా కంట్రోల్ పెట్టాలి, మద్యం ఎలా మానిపించాలి, మన మైండ్ సెట్ని ఎలా మార్చాలని అంటారు. బైబిల్ చదివితే అన్నీ సెట్ అవుతాయి. వాళ్ళ దగ్గరికి అవసరంలా. అదే మనసుని దృఢపరచుకోవాలి. ఇక నుంచన్నా నేను తప్పిపోయాను, సరి చేసుకుంటాను, నీ మార్గంలో నడుచుకుంటానని మన హృదయాన్ని దృఢపరచుకోవాలి, బలపరచుకోవాలి. అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు.
అప్పుడు మాత్రమే ఆయన మార్గంలో మనం నడుచుకుంటాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మరొకసారి చదువుకొని, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడీకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎప్పుడైతే మనం ఈ విధంగా మనసును దృఢపరుచుకొని ఆయన మార్గాల్ని యథార్థంగా నడుచుకుంటూ కన్నీళ్లు విడుచుతూ ఆయన మార్గంలో నడిచినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతేగాని దుష్ట సహవాసము, దుష్ట సాంగత్యము, మంచి నడవడి అనగా దేవునికి విరోధమైన మార్గంలో నడవకుండా నడిచామనుకో ఆయన వినడు. అది సరైన మార్గం కాదు, అదంతా మరణకరమైన మార్గము. ఆ విధంగా మనం ఏ మార్గంలో నడవాలి? నీవు నేను ఏ మార్గంలో నడుస్తున్నాం? మేలుకరమైన మార్గంలో నడుతున్నామా? మరణకరమైన మార్గంలో నడుతున్నామా? మనం సరి చేసుకుంటున్నాం, మనం సరైన మార్గంలోనే ఉంటున్నామని మనం అనుకుంటున్నాం. అయితే అది మరణకరమైన మార్గము. మేలుకరమైన మార్గం అది ప్రభువు చూసినప్పుడైతే అది మరణకరమైన మార్గం. అంది ప్రభు మార్గం మేలుకరమైన మార్గం. ఎప్పుడైతే ఆయన మార్గంలోనికి వస్తామో మన హృదయానికి నెమ్మది కలుగుతుంది, నెమ్మదికరమైన జీవితాన్ని జీవిస్తాం. ఎప్పుడు వరకంటే ఆయన రాకడ పర్యాంతం వరకు మనం జీవించినంత కాలము యథార్థమైన మార్గంగా నడుచుకోవాలి. అలాగే హిజ్కియా అలాగే నడుచుకున్నాడు, యథార్థంగా. యోషియా నడుచుకున్నాడు, యెహోషాపాతు నడుచుకున్నాడు. కారణాన్ని బట్టి ఆ ప్రార్థన ఆలకించి వారిని గొప్ప రాజులుగా చేసి వచ్చాడు. మనం కూడా బల్ల దగ్గర చేరి ఉన్నాం. ఒకసారి పరీక్షించుకొని ఆ బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మోకరించండి, వాక్యాన్ని అప్పగించుకొని ప్రభువులో పాల్గొందాం.